రామాపురం అనే గ్రామం చివరలో ఒక పెద్ద అడవి ఉండేది. ఒకరోజు ఆ అడవిలో ఒక మాయా రెక్కల గుర్రం తిరుగుతూ ఉండేది. అదే గ్రామంలో పార్వతమ్మ అనే ఒక వృద్ధురాలు ఉండేది. ఆమెకు అందరికీ సహాయం చేసే గుణం, మంచి మనసు ఉండేవి. కాని పార్వతమ్మకు పిల్లలు లేరు. ఒకరోజు పార్వతమ్మ కట్టెలు తెచ్చుకోవడానికి అడవికి వెళ్తుండగా మార్గమధ్యలో ఆమెకు తెలిసిన ఒక వృద్ధురాలు ఎదురైంది. ఆ వృద్ధురాలు ఇలా అంది, చూడు అవ్వా, నువ్వు చాలా మంచిదానివి. నీకు ఉన్నంతలో అందరికీ సహాయం చేస్తావు. ఎవరి మనసునూ నొప్పించవు. ఇంత మంచి దానివైన నీకు పిల్లలు ఎందుకు లేరో అర్థం కావడం లేదు. నువ్వు ఏ జన్మలో ఏ పాపం చేశావోగాని ఈ జన్మలో నీకు పిల్లలు పుట్టలేదు అని చెప్పి ఆ వృద్ధురాలు అక్కడినుంచి వెళ్ళిపోయింది. ఆ మాటలు విన్న పార్వతమ్మ అదే విషయానికి గురించి ఆలోచిస్తూ మనసులో బాధపడుతూ అడవిలోకి వెళ్ళింది. అక్కడ ఆమె ఒక మాయా రెక్కల గుర్రాన్ని చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. ఆ గుర్రం ఎంతో అందంగా, ప్రకాశవంతంగా కనిపించింది. పార్వతమ్మ నెమ్మదిగా దాని దగ్గరకు వెళ్ళింది. అప్పుడు ఆ మాయా రెక్కల గుర్రం ఇలా అంది, చూడు అవ్వా, నీ మనసులో ఏదో బాధ ఉంది. నువ్వు చాలా ఆలోచిస్తున్నావు. చెప్పు, నీకు ఏమి కావాలి అని మాయ గుర్రం అడిగింది. అప్పుడు పార్వతమ్మ, నాకు ఒక కోరిక ఉంది. నేను గత జన్మలో ఏ పాపం చేశానో తెలుసుకోవాలని ఉంది. నాకు పిల్లలు లేరు. నేను ఏ తప్పు చేశానో అనుకుంటూ ఎప్పుడూ బాధపడుతుంటాను అని చెప్పింది. అప్పుడు మాయగుర్రం, పార్వతమ్మ, నీ గత జన్మ రహస్యం నేను చెబుతాను. నువ్వు నాతో రా అని ఆమెను తన వెంట తీసుకెళ్ళింది. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక అందమైన ప్రదేశానికి తీసుకెళ్ళింది. అక్కడ పార్వతమ్మ చేతిలో ఒక కలశం ప్రత్యక్షమైంది. అప్పుడు మాయగుర్రం, నువ్వు ఆ కలశం మూత తీసి చూడు. నీ గత జన్మ నీకు కనిపిస్తుంది అని చెప్పింది. కలశంలో కనిపించిన దృశ్యంలో లక్ష్మి, మోహన్ అనే దంపతులకు ఇద్దరు కవల కుమారులు ఉన్నారు. ఒకరి పేరు రామ్, మరొకరి పేరు లక్ష్మణ్. ఆ ఇద్దరు కుమారులంటే లక్ష్మికి ప్రాణం. ఒక రోజు పెద్ద కుమారుడు రామ్, అమ్మా, మా చదువులు పూర్తయ్యాయి. ఉద్యోగం కోసం పట్టణానికి వెళ్తున్నాం. ఒక నెలలో తిరిగి వస్తాం అని చెప్పాడు. ఆ తర్వాత రామ్, లక్ష్మణ్ ఇద్దరూ బస్సులో పట్టణానికి బయలుదేరారు. కానీ దురదృష్టవశాత్తు మార్గమధ్యంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. కొడుకులు చనిపోయి చాలా రోజులు గడిచినా లక్ష్మి మామూలు మనిషి కాలేకపోయింది. వారిని తలుచుకుంటూ రోజంతా కన్నీళ్లు పెట్టుకునేది. అలాంటి సమయంలో లక్ష్మి బంధువుల్లో ఒకరు ఆమె దగ్గరకు వచ్చి ఇలా అన్నారు, చూడు వదినా, పిల్లలు చనిపోయి ఇన్ని రోజులవుతున్నా నువ్వింక మామూలు మనిషివి కాలేదు. పిల్లల ఆయుష్ అక్కడి వరకే ఉంది. దానికి మనమేం చేయలేం కదా వదిన, మన చేతిలో ఏం లేదు కదా. ఎన్ని రోజులని ఇలా బాధపడుతూ ఉంటావు. ఒకరోజు లక్ష్మి గుడికి వెళ్ళి, భగవంతుడా, పిల్లలను ఇచ్చినట్లే ఇచ్చి తిరిగి తీసుకెళ్లావు. చెట్టంత ఎదిగిన నా కొడుకులు నా కళ్ల ముందే చనిపోయారు. ఇంత బాధను భరించలేకపోతున్నాను. అసలు నాకు పిల్లలు పుట్టకపోయినా ఇంతగా బాధపడేదాన్ని కాదు. ఇచ్చినట్లే ఇచ్చి తీసుకెళ్లావు. నాకు మళ్లీ జన్మ అంటూ ఉంటే పిల్లలు వద్దు. నా ఈ కోరికను నెరవేర్చు దేవుడా అని వేడుకుంది. ఆ దృశ్యాన్ని చూసిన పార్వతమ్మకు అసలు విషయానికి అర్థమైంది. అప్పుడు మాయగుర్రం ఇలా చెప్పింది, చూడు పార్వతమ్మా, నువ్వు గత జన్మలో ఎలాంటి పాపం చేయలేదు. అప్పట్లో నువ్వు కోరుకున్న కోరికను భగవంతుడు ఈ జన్మలో నెరవేర్చాడు. అందుకే నీకు పిల్లలు పుట్టలేదు. మాయగుర్రం మాటలు విన్న పార్వతమ్మ మనసు కొంత ప్రశాంతమైంది. అవునా, నేను గత జన్మలో కోరుకున్న కోరికనే భగవంతుడు నెరవేర్చాడన్నమాట అని అనుకుంది. అప్పుడు మాయగుర్రం, నీ గత జన్మ రహస్యాన్ని ఎవరికీ చెప్పకు అని చెప్పి అక్కడినుంచి వెళ్ళిపోయింది. ఆ తర్వాత పార్వతమ్మకు తనకు పిల్లలు ఎందుకు పుట్టలేదో అనే విషయానికి పూర్తిగా అర్థమైంది. ఆ నిజాన్ని తెలుసుకున్న ఆమె ఇక బాధపడకుండా తన మిగిలిన జీవితాన్ని ఆనందంగా, ప్రశాంతంగా గడిపింది.